ఏ రోజు 20 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా అధికారం అడ్డం పెట్టుకొని నేను రాజకీయం చేయలా. ఇతని జీవితం అంతా రాజకీయంగా భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని అంటిమెట్టు పెట్టుకోనుండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా 4 సార్లు ఓడిపోయినాడు. ఒకసారి లకిరెడ్డిపల్లి శాసనసభ్యునిగా, ఒకసారి రాజంపేట ఎంపీగా, 2 సార్లు రాయచోటి నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు బట్టలు తీసి ఊడదీసి కొడతాడంట మమ్మల్ని. ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చేది? ఇంకా భ్రమలో ఉన్నావా? నేను అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో నీ స్థానం ఏంది అడుగుతున్నా. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే చెప్పు. వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది? నువ్వు 11 కోట్ల రూపాయలకు అమ్ముడుమైన వ్యక్తివి. ఈరోజు నాగా గురించి మాట్లాడే దమ్ముందా? ఒక్క టిప్పరు కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి, మేనల్లుడికి, బంధువులకు అంటగట్టే నీచమైన సంస్కృతి నీది. నేను చెప్తున్నా, 9 నెలలుగా అధికారంలో ఉన్నాం, శాసనసభ్యునిగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నా. ఎక్కడైనా నా తరపున ఎవరైనా దందాలు చేశారా? నేను అడుగుతున్నా. ఈరోజు నేను మట్టి అమ్ముకుంటున్నా అన్నావు, ఇసుక అమ్ముకుంటున్నా అంటున్నావు, అలాగే కంకర అమ్ముకుంటున్నా అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాయచోటి ప్రాంతంలో 11 క్రషర్లు ఉన్నాయి. నేను చెప్తున్నా, ప్రమాణం చేస్తా, వచ్చి ఎవరైనా రాంప్రసాద్ రెడ్డి కప్పం కట్టమన్నాడేమో నువ్వు చెప్పించగలవా అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఒక ఇన్ఛార్జిగా ఉంటే చిన్న చితక నాయకుల పేర్లతో వర్కులు పెట్టి వాళ్ళను ఎండకు జేసీబీలు పెట్టి వర్కులు చేస్తే బిల్లులు నీ చెంచాగాళ్ళ పేరుతో నీరు చెట్టు పనులు తీసుకొని ఆ డబ్బులు పొక్కింది నువ్వు కదా అని అడుగుతున్నా. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టం పోయినారని 2014-19 మధ్యలో పనులు చేసిన వాళ్ళకి బిల్లులు వస్తూ ఉంటే ఈరోజు ఆ రోజు నువ్వు చేసుకున్న వర్కులకు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను నువ్వు రాయబారాలు పంపి ఆ బిల్లు నాకు ఇవ్వండి అని అడగలేదా నేను అడుగుతున్నా. అంతే తప్పగా మా మీద నిందలేయడం పెద్ద గొప్ప కాదు. ఈరోజు రాయచోట్లో రౌడీజం అంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు 8 నెలల తర్వాత ఈ పార్టీలో ఉన్నావు, వైసీపీలో. ముందంతా నీకు రౌడీజం కనపడలేదా? ఆ రోజు నీ వీడియోలన్నీ ఎన్నికది. ఆ రోజు నువ్వేం చెప్పావు? జగన్ గురించి ఏం చెప్పావు? ఇక్కడ స్థానిక శాసన సభ్యుని గురించి ఏం చెప్పావు? ఆ రోజు ఒకటి, ఈరోజు ఒక నీతాన్ని నేను అడుగుతున్నా. ఈరోజు నిజమైన పార్టీ అధికారంలో ఉంది, న్యాయపరంగా మేము పాలిస్తున్నాం కాబట్టి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిన్న చేతులకు బేడీలు వేసి టౌన్లో తిప్పామా లేదా అని అడుగుతున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నిన్న మొన్న నీ పక్కన కూర్చున్న రౌడీ షీటర్లు కాదని మేము అడుగుతున్నాం. అంతే తప్పక మా గురించి ఏమన్నా మాట్లాడితే, మా కుటుంబం గురించి ఎక్కడన్నా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నా, ఏదైనా నీకుంటే న్యాయపరంగా మాపై చర్యలు తీసుకో. అంతే తప్పక నువ్వు ప్రెస్ మీట్లు రాత్రి 12కు పొద్దున్నే 10 గంటలకు ప్రెస్ మీట్లు పెట్టి మా గురించి కామెంట్ చేస్తే రాయచోట్లో తిరగలేవని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు నా మీద 2 అభియోగాలు పెట్టాడు ఆయన. 12 కోట్ల రూపాయలు ఆయన క్రషర్ మీద ఫైన్ వేయించాడంట మంత్రి పెత్తనం ఎంతవరకు ఉంటుందండి? ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఫైన్ వేయించే శక్తి ఉంటుంది. నేను మైన్స్ మినిస్టర్ కాదు. నువ్వు గత 10 సంవత్సరాలు ఎప్పటి నుంచి అయితే క్రషర్ పెట్టావో అక్రమంగా మైనింగ్ చేస్తే ఈరోజు రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరినీ తాటి తీసేదానికి ఎన్ఫోర్స్మెంట్ ఒకటి పెడితే గవర్నమెంట్, ఆ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నీ మీద 12 కోట్ల ఫైన్ రాస్తే అక్కసుతో అది నేను వేయించినానని ఈరోజు చెప్పుకుంటున్నావు. అలాగే ఇతను చెప్తున్నది ఒక అబద్ధం చెప్తున్నాడు. ఏదైతే వర్క్ ఆయనకు వచ్చింది అక్కడ కంకర తోలితే మా మనుషులు ఎత్తుకొని పోయినారని చెప్తున్నారు. ఒకసారి గమనించండి, మీ అందరికీ ఈ పేపర్ కూడా ఇచ్చా. గత వారం రోజుల ముందు NHE ఎవరైతే ఉంటారో ఆయనే వీళ్ళకి లెటర్ ఇచ్చారు. మీకు ఈ వర్క్ అలాట్ కాలేదు, ఈ వర్క్ అలాట్ అయింది సురేష్ కుమార్ రెడ్డి అని చెప్పి నెల్లూరు వాసి ఆయన అలాట్ చేసుకుంటే ఈయన డిపార్ట్మెంటల్ వాళ్ళు కింద ఎవరంటే కింద స్థాయిలో ఎవరన్నా మేస్త్రి కాడి నుంచి పై JE DE వరకు ఎవరు లేకుండా దొంగగా రాత్రి 12 గంటలకు 1 గంటకు ఆ టైంలో వచ్చి JCBలు పెట్టుకొని రోడ్ రోలర్లో పెట్టుకొని పని చేస్తూ ఉంటే ఎవరైతే NHE ఉంటాడో ఆయన ఇచ్చింది ఇది వర్క్ గురించి.
అంతే తప్పక మా గురించి మాట్లాడడం కాదు. ఈ రోజుకి చెప్తున్నా, ఎవరైతే మా టిప్పర్లు మా లారీలు అని చెప్తున్నావో చెప్పు, నేనే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కేసు కంప్లైంట్ ఇచ్చి లోపల వేపిస్తా. తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉంది, ఈరోజు కూడా రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ భారతిరెడ్డి గురించి కామెంట్ చేశారో వాళ్ళను కూడా లోపలేమని చెప్పి మా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోమని చెప్పిన పార్టీ మాది. అంతే తప్పక నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, నీకు రాయచూటులో ఏ పార్టీలో ఏ స్థానం ఉందో నీకు తెలియదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు వచ్చే 5 సంవత్సరాలకు నువ్వు రాయచోటి వైసీపీ పార్టీ అభ్యర్థివా అని నేను అడుగుతున్నా. నీ స్థానం నీకు తెలియదు, కానీ ఈరోజు మా మీద అవాకులు చవాకులు పేలితే మర్యాద ఉండదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 2019 తర్వాత నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే వర్క్ ఎక్కడ జరిగినా కూడా ఈయన దగ్గర కట్టెల ఎత్తాలని నేను ఒకటే చెప్తున్నానండి, రమేష్ రెడ్డి గారు ఆకట్లు ఒక ప్రభుత్వంలో ఒక పార్టీలో ఉండి ఇంకోరితో లాలు చూపడి బతుకు మాకు అవసరం లేదండి. గత 5 సంవత్సరాల్లో ముందు నేను చెప్పిన విధంగానే 2,50,000 ఓటర్లున్న రాయచోటి నియోజకవర్గంలో సుమారు 70,000 నుంచి 80,000 సభ్యత్వాలు ఉండే టీడీపీకి ఒక ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు ఉంటే, ఆయన ఇక్కడున్న కార్యకర్తలు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ దాష్టికానికి బలవుతూ ఉంటే ఈయన క్రషర్లు కాపాడుకోను ఇక్కడ హాట్ మిక్స్ ప్లాంట్ పెట్టుకొని ఈ చుట్టుపక్కల ఉండే ఏరియాలో వర్కులు వేసుకునేదానికి, అలాగే ఈయనను కాపాడుకునేదానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను బలి చేసింది నిజమా కాదా అని అడుగుతున్నా. నువ్వు చేసిన తప్పుకు నీకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు. దానికి కూడా 30 రోజులు చంద్రబాబు నాయుడు గారితో మాతో రాయబారాలు నడిపి చివరి క్షణంలో 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు. అంతే తప్పక ఈరోజు నువ్వు మా గురించి మాట్లాడే హక్కు లేదు.